विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఈ రోజున మనం భగవద్గీత 12వ అధ్యాయము దాన్ని అంటే డివోషనల్ సర్వీస్ భక్తియుత సేవ అందులో 13 14 శ్లోకాలు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమీ సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. సో ఈ చాప్టర్లో మనం చూస్తున్నాం భక్తియుత సేవ అని. అట్లాంటి సేవలను ఉత్తమంగా అందించేవారిని ఉత్తమ భక్తుడు అంటారు. ఉత్తమము అంటే ఏమిటంటే అర్థం ఇక్కడ ఎవరైతే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఆ శ్రీకృష్ణుడికి దేవాది దేవుడికి సేవలు అందిస్తారో, ఎవరైతే గురు ఆశ్రయాన్ని తీసుకుని ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయాన్ని తీసుకుని ఆయన యొక్క ఆదేశాలను పాటిస్తూ ఆ కృష్ణ సేవను అందిస్తారో వారు ఈ ఉత్తమ భక్తి ప్రాక్టీస్ చేయడానికి వారికి అవకాశం లభిస్తుంది. ఆ రకంగా ఎవరైతే ఆ ఉత్తమ భక్తిని పొందారో వారి యొక్క లక్షణాలు ఏమిటని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ప్యూర్ డివోటీ? ఉత్తమ భక్తుల లక్షణాలు ఏమిటి అనేసి. అంటే మనం అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం, మరి నేను ఆ లెవెల్కి వచ్చానా, ఏ లెవెల్లోకి వచ్చాను నేను అనేసి మనం అర్థం చేసుకోవాలి అంటే ఇట్లాంటి శ్లోకాలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ శ్లోకాలలో ఆ ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ లక్షణాలు అయితే ఎవరిలో కనిపిస్తాయో వారందరూ కూడా యో మద్భక్తః సమే ప్రియః, అట్లాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అంటున్నాడు కృష్ణుడు. మన భక్తి అంటే అర్థం ఏమిటంటే ఆ శ్రీకృష్ణుడికి సంతృప్తిని కలిగించడం, ఆయనకి ప్రియులు కింద అవగలగడం అన్నమాట. ఇది భక్తి అంటే. భక్తి అంటే మన సంతోషము లేకపోతే మన ఇంద్రియ తృప్తికి చేసే ప్రయత్నం కాదు. ఇది కృష్ణుడి యొక్క ఇంద్రియ తృప్తి కోసం చేసే సేవలు అన్నమాట. కృష్ణేంద్రియ తృప్తి వాంఛ. సో భగవంతుడి యొక్క తృప్తికి మనం ఏమన్నా పనులు చేస్తే అప్పుడు అది ఉత్తమ భక్తి అవుతుంది అన్నమాట. అట్లాంటి భక్తుల్లో వచ్చే ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తే మద్భక్తః సమే ప్రియః, నాకు చాలా ఇష్టడవుతాడు అంటున్నాడు కృష్ణుడు. ఎవరు? అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. అద్వేష్ట అంటే ద్వేషం అనేది లేనివాడు, ఎవరిని ద్వేషించడు. సర్వభూతానాం, ఎవరిని ద్వేషించడు అంటే ఒక సాటి మనిషిని ద్వేషించకపోతే సరిపోతుందా? కాదు. సర్వభూతానాం, అన్ని రకాల జీవులను ద్వేషించకూడదు. వారందరికీ కూడా మైత్రః, ఒక చక్కటి ఫ్రెండ్ లాగా ఉండాలన్నమాట. కైండ్ ఫ్రెండ్, కరుణతో కూడిన ఒక చక్కటి మిత్రుడు మాట. మైత్రః అంటే మిత్రుడు. ఇది ఉత్తమ భక్తుడు మాట. ఆయన అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. చాలామంది మనం ఇక్కడ కరుణ ఫ్రెండ్షిప్ అంటే మనం ఏమనుకుంటామంటే ఒకే సాటి మానవుడిని బాగా చూసుకోవాలి, సాటి మానవుడికి కాస్త సహాయం అందించాలి, వారి మీద ఎటువంటి ద్వేషాలను పెంచుకోకూడదు, ఇట్లాంటివి మనం అనుకుంటాం. యాక్చువల్గా ఇవి కూడా చాలా తక్కువగానే చూస్తుంటాం. ఈ కాలంలో ఎక్కడ ఏ టీవీ ఛానల్లో కానీ లేకపోతే ఏ సినిమాలన్నా చూసినా
ఎంతో ద్వేషాన్ని రగిలించే విధంగా ఉంటాయన్నీ. ఎవరికో ఒకరి మీదకి ద్వేషాన్ని తీసుకొచ్చే విధంగా అందరూ మాట్లాడడం కానీ లేకపోతే కొన్ని సినిమాలు లేకపోతే కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం, వింటున్నాం అన్నమాట. ఈ ద్వేషపూరితమైన వాతావరణంలో ద్వేషం లేకుండా నేను ఎట్లా ఉండగలను? ఒకవేళ ఉండగలిగితే వారు చాలా ప్రియంగా ఉంటారు, భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు అవుతారు అన్నమాట. సో ఒకటేంటంటే ద్వేషం లేకుండా ఉండాలి. రెండోది సర్వభూతాన, సాటి మనిషి మీదే కాదు, ఏ జంతువు మీద కూడా ఏ జంతువు మీద లేకపోతే ఏ వృక్షం మీద కానీ అన్ని సర్వభూతానం అంటే అన్ని జీవుల మీద కూడా మనం ద్వేషాన్ని చూపించకూడదు. ద్వేషము అంటే అసూయ అని కూడా అర్థం. ఈ అసూయ ద్వేషాలు మొత్తం లోన ఉన్న హృదయాన్ని మండించేస్తాయి. అలా మండుతున్న హృదయంలోకి ఆ స్వామి మీద, భగవంతుడి పైన ప్రేమ అనేది ఎట్లా ప్రవేశిస్తుంది? హృదయంలో ఈ అగ్ని, ఈ ద్వేషాగ్ని రగులుతుంటే అక్కడ ప్రేమ అనేది ఎట్లా మొలకెత్తగలదు? సాధ్యం కాదు. అందుకనే ఉత్తమ భక్తుడు అంటే ఆయన ఎవరిని ద్వేషించడు, అందరికీ కూడా ఒక చక్కటి మిత్రుడు. ఎట్లాంటి మిత్రుడు? కరుణ అంటే చాలా కరుణతో కూడిన మిత్రుడు అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మరియు చాలా కైండ్ పర్సన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇక్కడ ఏమనుకుంటామంటే ఎవరైనా శత్రువు కింద ఉంటే మనం కొంతమందిని శత్రువులు, కొంతమంది మిత్రువులుగా భావిస్తుంటాం. మనకి సహాయం చేసినట్టుగా అనిపించిన, లేకపోతే మన ఇంద్రియ తృప్తికి ఎవరైనా సహకరించిన వారిని మనం మిత్రులుగా చూస్తాం. కొంతమంది ఏమన్నా మనకి ఎగెనెస్ట్గా వచ్చిన, మన ఇంద్రియ తృప్తిని డిస్టర్బ్ చేయడానికి వస్తే వారిని శత్రువులుగా చూస్తాం. సో ఈ శత్రువు, ఈ మిత్రువు అన్న క్యాలిక్యులేషన్స్ అంటే అర్థం ఏంటంటే ద్వేషం, అసూయ, ద్వేషాలు ఉన్నట్టే లెక్క. బయట ప్రపంచంలో ఈ మాట అంటుంటారు, ఏమిటి? శత్రువు నా మిత్రుడు అంటారు వాళ్ళు. సో శత్రువుకి శత్రువు నా మిత్రుడు అంటారు అన్నమాట. అదొక ఫార్ములా. కానీ ఇక్కడ చెప్పట్లా కృష్ణుడు. ఎవరి మీద కూడా మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. అందరితోనూ కూడా మైత్రః, మిత్రుడుగానే ఉండాలి. ఒకవేళ ఎవరైనా తనకు తానుగానే శత్రువు అయిపోతే నా కర్మ అనుకుని సహిస్తాడు. తన డ్యూటీలో ఎంత చేయగలడో అంత చేసి ఇంకా మిగతాది రిజల్ట్ భగవంతుడి మీద మోపుతాడు అన్నమాట. మన కర్మలు చేయాలి. శత్రువు వస్తున్నాడు అంటే ఏదో సైలెంట్గా కూర్చోకూడదు. అంటే దేవుడు ఉన్నాడు ఇంక చూసుకుంటాడంటే మన ఏమంటారు, సొంత కార్యం చేసి మన యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తూ వారి మీద ద్వేషం లేకుండా దీన్ని ఎట్లా తొలగించుకోవాలని మనం ప్రయత్నం చేయాలి. చేస్తున్నంతకాలం మనం ఏమనుకుంటామంటే మా కర్మానుసారమే వాడు శత్రువు అయ్యాడు, ఎందుకంటే నేనేం చేయలేదు ఇప్పుడేం స్పెషల్గా, వాడిని ఏమైనా కావాలని వాడి మీదకి నేను వెళ్ళలేదు కూడా, అయినప్పటికీ వాళ్ళు ద్వేషాన్ని చూపిస్తున్నారు, ఇంకా నా కర్మ అనుకుంటుంది, వాడి ద్వారా ఆ రకంగా శత్రుత్వాన్ని నేను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి భక్తుడు ఏం చేస్తాడు అంటే తన కర్తవ్యాలను చేసుకుంటూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఈ సిచ్యువేషన్ నుండి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాడు. కానీ ఈ లోపల ఎవరిని ద్వేషించడు. ఇంకా తన ఆ ద్వేషించే వాళ్ళ అంటే శత్రువు యొక్క శత్రువుని మిత్రువు కింద భావించడం అన్నమాట. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్. మన లోపల ఉండే ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి. ద్వేషాన్ని పెంచుకుంటే అప్పుడు మనం సరిగ్గా ఆలోచించలేం కూడా. ఆ కోపంలో, ఆ శత్రుత్వ భావంతో మనం ఏం చేస్తామంటే మనం కూడా ఈ ప్రపంచంలో బందీలం అయిపోతాం. యాక్చువల్గా మనం ఈ భక్తిని వీటన్నిటిని ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రపంచం నుండి మనకు మోక్షాన్ని పొందడానికి, లేకపోతే ఫ్రీడమ్, స్వతంత్రాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ
ఈ భావనలు కనుక మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే మనం ఇక్కడ ఇరుక్కుపోతాం అన్నమాట. సో చాలామంది మిగతా ప్రజలకి ఏ రకంగా సహాయం చేయాలి అనేసి చాలామంది చేస్తుంటారు. దీన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కింద పేరు పెట్టుకోవడము, లేకపోతే మామూలుగానైనా సరే వాళ్ళు చేస్తుంటారు. కానీ మనుషులకు అంత చక్కగా కరుణ చూపిస్తూ, మిత్రులుగా ప్రవర్తిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే శత్రుత్వాన్ని కూడా మనసులో ఏం పెట్టుకోకుండా చాలామంది కనిపిస్తారు. కానీ అదంతా అయిన తర్వాత వాడు వెళ్ళి ఒక జంతువుని తింటాడు. సో కృష్ణుడు అంటున్నాడు, అది నాకు ప్రియం కాదు అంటున్నాడు. సర్వభూతానం అంటే జంతువులను కూడా మనం హాని చేయకూడదు, ద్వేషాన్ని చూపించకూడదు వాటి మీద. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కార్ఖానాలు పెట్టి ప్రతిరోజు ఒక 10,000, 20,000 మంది, 20,000 ఆవులను, లక్షలాది కోళ్లను, లేకపోతే పందులను, ఇట్లాంటి ఎన్నో రకాల జీవులు సంవత్సరానికైతే ఇంకా అది ఒక 7-8 బిలియన్ జీవరాశులు అంతమైపోతున్నాయి. దేనికి? ద్వేషం. ఒక రకంగా చెప్పాలంటే ద్వేషం మాట. అసూయ ద్వేషాలతో చేసే పనులవి. మనిషిలో ఆ వైషమ్యం ఎట్లా వస్తుంది అంటే, అరే మాకంటే ఆనందంగా కనిపిస్తున్నాయి ఈ జంతువులు, ఆ కుక్క జీవితం చూడు ఎంత బాగుందో, ఎటువంటి ఏం లేదు, ఫ్రీగా అట్టిడిపోతుంటుంది, అది ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఆ పక్షి చూడు, ఆ జంతువు చూడు. కొంతమంది ఎట్లా కూడా అసూయపడే అవకాశం కూడా ఉంది. మనకంటే కెపాసిటీ బాగుందే అనేసి కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే కుక్క జీవితం బాగుంటుందేమో అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. రీసెంట్గా ఒక న్యూస్ విన్నాము, జపాన్లో ఒక ఆయనకి ఇలాగే కుక్క కావాలనేసి ఒక మంచి ఆరాటం. దానికోసం ఒక స్పెషల్గా డ్రెస్ చేయించుకున్నాడు. ఆ డ్రెస్ కాస్ట్ ఎంతంటే చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మాట. అది అట్లాంటి డ్రెస్ వేసుకుంటే అచ్చు కుక్కలా కనిపిస్తాడు. అలాగే కూర్చుంటాడంట రోజు. అంటే చూసేవాళ్ళకి కుక్కేమో అనిపిస్తుంది, అంత నిజంగా ఉంటుందన్నమాట ఆ డ్రెస్సు. కానీ లోన ఉన్నది యాక్చువల్గా ఎవరంటే మాకు మనిషే. కానీ వాడికి ఆ కోరిక కుక్కలా కనిపించాలి, ఆ కుక్క జీవితాన్ని నేను అనుభవించాలి అనేసి అదొక కోరిక అన్నమాట. సో చూసారా? సో ఇది అంటే ఆ రకంగా జంతువులను కూడా మనం కాస్త కరుణతోనూ మిత్రులుగా మనం ప్రవర్తించాలి. ఏంటి మనం చూపించే కరుణ? ప్రతి జంతువుకు, ప్రతి వృక్షానికి, ప్రతి జీవికి నివసించే అధికారం భగవంతుడిచ్చాడు. రైట్ టు లివ్. వాళ్ళకి అధికారం ఉంది. ఏంటి అధికారము? ఈ ప్రపంచంలో వారికి ఒక స్థానాన్ని కల్పించాడు స్వామి భగవంతుడు, కృష్ణుడు. అహం బీజ ప్రదప్పిత, నేను అందరికీ తండ్రిని అంటాడు కృష్ణుడు. సో తండ్రి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి జీవికి కూడా ఒక స్థానాన్ని కల్పించాడు. అండ్ ప్రతి జీవి కూడా నా యొక్క బిడ్డ అంటున్నాడు కృష్ణుడు. అంటే మనందరం కూడా ఒక ఫ్యామిలీ. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని మనం చంపేస్తాను అంటే తండ్రి ఎట్లా ఒప్పుకుంటాడు? ఇప్పుడు మన కుటుంబంలో 2-3 ఉన్నారు పిల్లలు. ఒక పిల్లవాడు అంత ఇంటెలిజెంట్ కాదు, మందంగా కనిపిస్తాడు, బాగా మందంగా ఉంటాడు. ఆ మొదటి అబ్బాయి వచ్చి అడుగుతాడు మరి తండ్రిని, వీడు చాలా మందంగా ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఇంటెలిజెన్సే లేదు, మీరు పర్మిషన్ ఇవ్వు నాన్న, వాడిని చంపేస్తామని అన్నారు అనుకోండి. అప్పుడు తండ్రి ఏమన్నా పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వడు. ఏ తండ్రి కూడా ఆ సుముఖత చూపించడు. కొడుకు పడోడనేరా, పర్లేదులేరా, వాడు బతకనేరా, నేనే కదా భోజనం పెడుతున్నాను, నేను కష్టపడేంత వరకు వాడిని జీవించని, నేను బతుకున్నంతకాలం వాడికి ఎంతో కొంత పెడుతూనే ఉంటానులే పాపం, బతకని అంటాడు. కానీ ఏ తండ్రి కూడా పర్మిషన్ ఇవ్వడు. ఎందుకంటే అది ఆ వాత్సల్యం అనేది ఉంది, నా కొడుకే అన్న భావన ఉంది కదా. అలాగే కృష్ణ సుప్రీం ఫాదర్, ప్రతి ఒక్కరూ నా యొక్క అంశము, నా యొక్క పార్ట్ అండ్ పార్సలు, నా యొక్క ఒక కొడుకు. ప్రతిదీ మనిషే కాదు, జంతువులన్నీ కూడా. మరి వారందరికీ కూడా ఒక స్థానాన్ని నేను కల్పించాను. నేను భోజనాలు పెడుతున్నాను, నేను వాటికి ఆహారాన్ని ఇస్తున్నాను, బతకనివరా అని అంటాడు కృష్ణుడు. సో మన అందుకనే అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ.
అందరికీ కూడా మిత్రులా ప్రవర్తించాలి. ఏంటా మిత్రత్వం అంటే ప్రతి ఒక్కరికి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించాలి. అది నిజమైన మిత్రుడు అంటే. నిజమైన తండ్రి ఎవరు అని చెప్పాలి. అది మిత్రత్వం అన్నమాట. తర్వాత నిర్మమ నిరహంకార. నిర్మమ అంటే తను అంటే ఈ శరీరం నాది, మమ అంటే నాది అనేసి అనుకోడు. భక్తుడికి తెలుసు మాట ఈ శరీరం కూడా భగవంతుడికి చెందిందే. అట్లీస్ట్ నాకు మాత్రం చెందింది కాదు. ఒకవేళ భౌతికంగా భావించిన ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. సో మరి వారికి చెందింది ఇది. కానీ తల్లిదండ్రులకు కూడా తెలియదు ఎట్లాంటి శరీరం వస్తుంది అని, ఎట్లాంటి అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతారని తెలియదు వాళ్ళకు కూడా. అంటే వారికి కూడా తెలియంది ఏంటంటే ఆ భగవంతుడు సృష్టించిన ఆ గర్భంలో ఉన్న బిడ్డ మాట. అందుకనే అల్టిమేట్గా భగవంతుడే వీటన్నిటికీ కూడా ప్రొపరైటర్. నిర్మమ అంటే అది మాట. నేను కాదు, ఈ శరీరం కూడా నాకు ఇవ్వబడింది, కొంతకాలం పాటు నాతో పాటు ఉంటుంది, ఆ తర్వాత ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టాల్సి వస్తుంది. సో నాకు శరీరంతో సంబంధం లేదు, కానీ ఈ ప్రాపర్టీ భగవంతుడు కనుక భగవత్ సేవ కోసం మాత్రమే వాడతాను అనుకుంటాడు నిజమైన భక్తుడు. సో అట్లాంటి భక్తుడు ఈ శరీరంలో వచ్చిన కొన్ని కష్ట సుఖాలను ఏమి పెద్ద పట్టించుకోడు. తెలుసు ఇది వస్తుంటాయి పోతుంటాయి అనేసి. అంతేకాదు నిరహంకార, అహంకారం లేదన్నమాట. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే సమంగా కనిపిస్తాడు. ఎటువంటి అహంకారం లేకుండా సమ దుఃఖ సుఖ, సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా సమంగా ఉంటాడు అంతే. ఇప్పుడు దుఃఖం వస్తే మనం ఏమైపోతామంటే కుమిలిపోతాం అన్నమాట. కుమిలిపోయి అప్పుడప్పుడు కొంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఎన్నో రకాలుగా బాధపడతారు. ఆనందం వస్తే ఇంక పట్టుకోలేం, ఇంకా గాల్లో తేలుతూ ఎగురుకుంటూ ఎవడరా అన్నీ కూడా ఎవరిని పట్టించుకోకుండా గర్వంగా అటు ఇటు మనం చేయకూడదని చేసేస్తూ ఉంటాం. కానీ ఈ రెండు కూడా మంచివి కాదు. సమ దుఃఖ సుఖ, సుఖంలోనూ దుఃఖంలో కూడా మనం సమంగానే ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు, ఇప్పుడు సుఖాన్ని ఇచ్చాడు, రేపు దుఃఖం కూడా ఇవ్వచ్చాము. అయినప్పటికీ ఆయన నా స్వామి, కృష్ణుడు నాకు ఎప్పుడు సదా ఆయనే భగవంతుడు నాకు అనుకుంటాడు భక్తుడు. సుఖాన్ని ఇచ్చాడు కనుక చక్కగా కొలుస్తూ, దుఃఖాన్ని ఇవ్వగానే అనేసి మనం కృష్ణుని వదిలిపెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఏతిష్ణ అయిపోతాను అనుకుంటే వాడు ఉత్తమ భక్తి కాదు అది. అందుకనే ఉత్తమ భక్తుడు అంటే చాలా ఇష్టం భగవంతుడికి. సమ దుఃఖ, తర్వాత శమి, అలాగే ఫర్గివింగ్. శమి అంటే క్షమించే గుణం ఉంటుందన్నమాట. ఎవరు ఏమన్నా ఒకవేళ తనకి కొద్దిగా ఆటుపోట్లను తీసుకొచ్చినా సరే టాలరెన్స్, క్షమిస్తాడు. అంతేకాదు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే సంతుష్ట సతతం యోగి. అన్ని రకాల సిచ్యువేషన్లో కూడా సంతృప్తిగా ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు. ఎందుకు? భగవంతుడు ఏదన్నా ఇస్తే నాకు సంతృప్తి. ఏదో పెద్దగా సాధించాలనేసి ఎప్పుడూ కష్టపడుతూ ఇంకా నిరాశాజనకంగా చూస్తూ ఉండడు. తను చేయాల్సిన కర్తవ్యాలను తను చక్కగా చేసుకుంటాడు. కృష్ణుడు ఎంత ఇస్తే అంత దాంతో సంతృప్తిగా ఉంటాడు అన్నమాట. సంతుష్ట సతతం యోగి. నిజమైన యోగి, ఈ భక్తి యోగి అంటే ఏంటంటే కష్టపడిన దాంట్లో ఎంత వస్తే అంత సంతృప్తిగా ఉంటాడు. ఈ సంతృప్తి అనేది లేకపోతే ఎంత సాధించినా సరే జీవితంలో ఆనందమే ఉండదు. పెద్ద పెద్ద బిలియనర్స్ని చూస్తున్నాం, వాడి దగ్గర కోట్లు ఉన్నాయని వింటున్నాం, అయినప్పటికీ వాళ్ళలో సంతోషం కనిపించదు. ఎందుకంటే ఇంకా కావాలి అనుకుంటాడంట. అట్లాంటి సంతృప్తి లేని జీవితము ఒక బిలియనేర్ అయినా, లేకపోతే ఒక మిలియనేర్ అయినా, లేకపోతే ఒక పేదవాడైనా అది యూజ్లెస్ మాట. సంతృప్తి లేని జీవితం యూజ్లెస్. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భగవంతుడు ఇచ్చాడు, ఇది నా కర్తవ్యం చేసుకున్నాను ఇచ్చాడు, ఇందులోనే నేను సర్దుకుంటాను, ఇందులోనే నేను అన్ని అవసరాలన్నీ చూసుకుంటాను, ఇందులోనే నేను హ్యాపీగా ఉంటాను అని కష్టపడడానికి ప్రయత్నిస్తాడు.
అయినప్పటికీ ఎంత ఇస్తే అంత సంతృప్తిగా ఉంటాడు అన్నమాట. ఎటువంటి ఇల్లీగల్గా వెళ్ళడం అన్నమాట. అంతేకాదు యథాత్మ దృఢ నిశ్చయ మయి అర్పిత మనా బుద్ధి. దృఢ నిశ్చయ, ఎప్పుడు కూడా భగవంతుని చేరుకోవడానికి దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తుంటాడు. తర్వాత దృఢంగా ఉండడం అంటే ఏంటంటే గురువు గారు ఇచ్చిన ఆదేశాలను చాలా దృఢంగా పాటిస్తాడు అన్నమాట. ప్రభుపాదుల వారు ఇచ్చిన వాక్యాలను ఎప్పుడూ తలుచుకుంటూ దాన్ని ఏ రకంగా అమలుపరచాలని అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే అట్లాంటి భక్తుడు చాలా మిస్టికల్, చూడ్డానికి చాలా మిస్టికల్గా ఉంటారు అన్నమాట. అంటే బయట ఈ వచ్చే ఆటుపోట్లకి వీటికి వాటికి ఏం పెద్దగా వాళ్ళలో మార్పులే ఉండవు. ఎప్పుడు చూసినా గురువుగారు చెప్పింది ఏ రకంగా చేయాలని ఆలోచిస్తాడు తప్పితే వీటి మీద పెద్ద ఫోకస్ ఏం ఉండదు. అంతేకాదు మై అర్పిత మనోబుద్ధి, మనస్సును బుద్ధిని కూడా కృష్ణుడికే సమర్పిస్తాడు. మనస్సు ఎప్పుడు అటు ఇటు పోతూ ఉంటుంది. ఒక ఆలోచన నుండి ఇంకొక ఆలోచన, ఆ ఆలోచన నుండి ఇంకొక ఆలోచన, అట్లా మనం అలా పోతూనే ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే మనం తెలివితేటలను ఉపయోగించి ఏం సాధించాలనేసి మనం ప్రయత్నిస్తుంటాం. ఈ రెండింటిని కూడా మనం భగవంతుడి కోసం ఉపయోగిస్తే, భగవంతుడి పైన మన ఆలోచనలు పెడితే, ఆయనకి మనం ఏ సేవలు అందించాలని తెలివిగా ఆలోచిస్తూ ఉంటే వాడు నిజమైన ఉత్తమ భక్తుడు, కృష్ణుడికి ఎంతో ప్రీతిని కలిగించేవాడు అన్నమాట. సో ఇక్కడ మనం కొన్ని లక్షణాలు చూస్తాం. నెక్స్ట్ శ్లోకంలో 15వ శ్లోకంలో ఏమంటున్నాడంటే స్వామి, యస్మాన్ నో ద్విజతే లోకో లోకాన్ నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్త యః సచమే ప్రియః. ఇక్కడ ఇంకొక విశేషం చెప్తున్నాడు కృష్ణుడు. ఉత్తమ భక్తుడు ఎవరిని కూడా కష్టంలో పెట్టడు. ఒక ఉత్తమ భక్తుడు ఎవరిని కూడా, పరాయి వాళ్ళని ఎవరిని కూడా కష్టాల్లో పెట్టడు, యాంగ్జైటీ వచ్చే విధంగా మాట్లాడు, లేకపోతే భయాన్ని కల్పించే విధంగా ప్రవర్తించడు, మాట్లాడు, మరియు డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా కూడా ఏ పని చేయడు. ఇది ఉత్తమ భక్తుడు అంటే ఎవరికీ కూడా హాని కలిగించేవాడు కాదన్నమాట. అంతేకాదు వేరే వాళ్ళు ఎవరైనా హాని కలిగించడానికి వస్తే వీడు మాత్రం డిస్టర్బ్ అయిపోడు. చూసారా, వీడు కలిగించడు, ఎవరైనా కలిగిస్తుంటే తను మాత్రం డిస్టర్బ్ కాడనమాట. అది ఉత్తమ భక్తుడు అంటే. ఉత్తమ భక్తుడికి ఎటువంటి యాంగ్జైటీ ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మామూలుగా యాంగ్జైటీ ఎందుకు వస్తుందంటే మనకి సంబంధించినంత వరకు మనం చాలా పెద్దగా భారీగా ఏదో చేయాలనుకుంటే దానికి చాలా యాంగ్జైటీస్ వస్తాయి. కానీ కృష్ణుడి కోసం చేయడానికి ఒకవేళ యాంగ్జైటీస్ వచ్చినా సరే మనం తీసుకోవచ్చు. సో యాంగ్జైటీస్ పూర్తిగా జీరో కావాలని చెప్పట్లా శాస్త్రం, కానీ యాంగ్జైటీస్ అనేవి మనం కృష్ణుడి కోసం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే బయట వాళ్ళు కూడా ఏ భక్తుడిని కూడా ట్రబుల్లో పెట్టలేరు. భక్తుడు కూడా ఎవరైనా ట్రబుల్ ఇచ్చినా సరే తన లోపల మాత్రం ట్రబుల్ కాడు. చూసారా, ఇది చాలా అద్భుతమైన క్వాలిటీ అన్నమాట. లోన మనం సంతృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎటువంటి ట్రబుల్ ఉండకూడదు. అంటే అది మన చేతిలో ఉన్న పని మనం చేసుకోవాలి. ఎలా చేసుకుంటాడు? ఎప్పుడు కృష్ణుడి మీదే ఫోకస్ చేస్తూ ఉంటే అప్పుడు లోన్ ఉండే ఈ భావనలన్నింటినీ కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతాడు అన్నమాట. తర్వాత హర్షామర్ష భయోద్వేగైర్. హర్ష అంటే సంతోషము, అమర్ష అంటే దుఃఖము. హర్షామర్ష భయము మరియు ఉద్వేగ యాంగ్జైటీ, ఉద్వేగాలు. సో ఉద్వేగాలు, తర్వాత భయాందోళనలు మరియు ఆనందాలు, దుఃఖాలు, వీటన్నిటి నుండి కూడా ఫ్రీగా ఉంటాడు, స్టడీగా ఉంటాడు. అట్లాంటి భక్తుడు ప్రియ, నాకు చాలా ప్రియమైన వాడు అంటున్నాడు కృష్ణుడు. సో చాలా ఇంపార్టెంటు. భయం ఎందుకు వస్తుందంటే ఏదైనా ఒక శత్రువు నన్ను మళ్ళీ నా మీదకి వస్తాడా అని భయంగా మనం బతకాల్సి వస్తుందన్నమాట. చూసారా, శత్రువుల్ని సృష్టిస్తే మనం భయంలో బతకాల్సి వస్తుంది.
ఎప్పుడేం చేస్తాడు అనేసి భయంగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించి మిత్రుల మైత్రేయ కరుణ వచ్చే అందరి జీవులకు కూడా మనం కరుణ చూపిస్తూ మనం చేయాల్సిన సేవలు చేసుకుంటూ ఆ స్వామిని చేరుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో అనపేక్ష శుచి దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమా భక్త సమయ ప్రియ. ఇక్కడ ఇంకొక కొన్ని లక్షణాలు చెప్పాడు. అనపేక్ష అంటే న్యూట్రల్గా ఉంటాడు, అంటే ఇంక అసలు అపేక్ష అనేది లేదన్నమాట. ఎప్పుడూ కూడా తను అపేక్షతో ఏది పెద్ద పెద్ద భారీ పనులు ఏం చేయడు, తన కర్తవ్యాలు చేసుకుంటాడు అండ్ వచ్చిన దాంతో సంతృప్తిగా ఉంటాడు అన్నమాట. సో అనపేక్ష శుచి అంటే శుచిగా శుభ్రంగా ఉండడం అన్నమాట. రెండు రకాల శుభ్రతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోన మనస్సులో ఉండే శుభ్రత, రెండోది ఏంటంటే మనం శారీరకంగా ఉండే శుభ్రత. సో ఈ శుభ్రత అనేది, క్లెన్లీనెస్ అనేది ఎవరైతే చక్కగా పాటిస్తారో వాడే ఉత్తమ భక్తుడు అన్నమాట. బయట శుభ్రత కోసం ప్రతిరోజు స్నానం చేస్తాడు, ఉదయాన్నే లేగుస్తాడు, స్నానాదులు చేస్తాడు. చలికాలము అని చెప్పేసి స్నానాలు చేయకుండా చాలా లేటుగా లేవడం అనేది కాదు. శుభ్రత శుచి అంటే తెల్లవారుజామునే లేవాలి, స్నానాదులు పూర్తి చేయాలి, అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకుని అప్పుడు కృష్ణుడి యొక్క నామాలు జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అట్లా జపిస్తే అప్పుడు బాహ్య శుభ్రత అంతః శుభ్రత రెండూ లభిస్తాయి అన్నమాట. సో శుచి దక్ష అంటే చాలా దక్షత, చాలా ఎక్స్పర్ట్గా చేస్తాడు ఏం చేసినా సరే. మనకి ఎంత తెలుసో వాటిని మాత్రం మనం చాలా చక్కగా చేయాలి, అది దక్షత అంటే. మనం తెలియని వాటికి జోలికి వెళ్ళిపోయి అక్కడ చాలా ఎక్స్పర్ట్గా ఉండాలని ట్రై చేసినా అది ఉపయోగం లేదు. మనకి ఎంత తెలుసో, మన కెపాసిటీ ఎంత ఉందో అందులోనే మనం చక్కగా మనకి ఇచ్చిన పనిని మనం చేయగలిగితే చాలు, అది దక్షత అంటే. కృష్ణుడి కోసం మనం చాలా ఎక్స్పర్ట్గా మన పనులు మనం చేసుకోవాలి. ముఖ్యంగా భక్తుడు చాలా ఎక్స్పర్ట్గా ఉంటాడు భగవంతుడి సేవలో. తర్వాత ఉదాసీన అంటే ఫ్రీ ఫ్రమ్ కేర్. జాగ్రత్తలు అనేసి తనకేమీ అవసరం లేదు, ఎందుకంటే ఏ పార్టీ అంటూ ఏమీ ఉండదు. ఉత్తమ భక్తుడు నాది పార్టీ, వాడి పార్టీ వేరు, వీడు శత్రువు, వీడు అట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. మనకేం పార్టీలు ఉండవు. ఉత్తమ భక్తుడు అంటే ఆయనకేం అందరూ సమానమే. అందరికీ ఎంత భగవంతుడి యొక్క భక్తిని ప్రసాదించాలో అందరికీ ప్రసాదిస్తాడు. సో ఆయనకి పెద్ద సో అట్లాంటి వాళ్ళకి ఇంకా కేర్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఏ పార్టీ వచ్చినా సరే వాడికి ఆనందంగానే ఉంటుంది, తన పనులు దాన్ని జరుగుతూనే ఉంటాయి. ఉదాసీనో గతవ్యత, ఎటువంటి బాధలు లేనివాడు. సర్వారంభ పరిత్యాగి, సర్వ ఆరంభ పరిత్యాగి, పెద్ద పెద్ద ఆరంభాలు చేస్తుంటాం అన్నమాట. నేను ఒక 40 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి, ఇలా ఇది చేయాలి అది చేయాలి అనేసి, పెద్ద పెద్ద కార్లు కావాలి, నాకు ఇది కావాలి అది కావాలని పెద్ద ఆరంభాలు చేస్తుంటాం. అవన్నీ చేస్తే సింప్లీ యాంగ్జైటీ. అవుతాయా లేదా, డబ్బు ఉంటుందా వస్తుందా రాదా, ఒకవేళ అన్నీ పూజ చేసిన తర్వాత ఎవడైనా వస్తాడా, దోచుకుంటారేమో ఎవరైనా, దొంగలు వీళ్ళు వాళ్ళు, అబ్బా ఎన్ని రకాల యాంగ్జైటీస్. సో ఒక ఉత్తమ భక్తుడు ఏంటంటే అంత పెద్ద పెద్ద ఆరంభాలు ఏం చేయడు. సర్వారంభ పరిత్యాగి, తనకి ఎంత చక్కగా వీలవుతుందో అంత మాత్రం చేసుకుంటాడు గట్టిగా, ఎక్స్పర్ట్గా. వచ్చిన దాంట్లో కొంత భగవంతుడు కూడా భాగాన్ని ఇస్తాడు, అది నిజమైన కర్మయోగం. కానీ ఎటువంటి ఈ భక్తిని చెడగొట్టే విధంగా, భక్తిని డిస్టర్బ్ చేసే విధంగా, మన యొక్క సేవలను డిస్టర్బ్ చేసే విధంగా ఏ ఆరంభాలు తీసుకోడు. కానీ అదే భక్తుడు దేవుడి కోసం అయితే చాలా ఎన్ని ఆరంభాలన్నా ప్రారంభిస్తాడు. పెద్ద పెద్ద టవర్లు కట్టడానికో లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికో ఉత్తమ భక్తుడు ఎప్పుడు ముందు ఉంటాడు. కానీ తన కోసం వచ్చేటప్పటికి
ఏ ఆరంభం చేయడు. నాకెంత వస్తే అంత, అందులో నేను సరిపెట్టుకుంటాను, ఆనందంగా నేను బతుకుతాను. కృష్ణుడికి ఎన్ని మాలలు చేస్తే అంత మంచిది, నేను ఆ జపం చేస్తాను, కొన్ని సేవలు అందిస్తాను. ఇది మాట ఉత్తమ భక్తుడు అనమాట. సో ఇనీషియల్గా ఏంటంటే అందరికీ సాధ్యం కాదు, ఒకే లెవెల్లోకి వచ్చేలేము మనం. క్రమక్రమంగా మనం దీన్ని సాధన భక్తి అని చేయాలన్నమాట. ఈ సాధన భక్తిలో గురువుగారి యొక్క ప్రస్థానం చాలా ఇంపార్టెంటు. ఆయన వాక్యాలు, ఆయన ఆదేశాలు మనం పాటిస్తూ ఉంటే క్రమక్రమంగా ఒక రోజున మనం కూడా ఉత్తమ భక్తులు అవుతాము. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. సో మనం ఇక్కడితో ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి చూద్దాం. హరే కృష్ణ.